Hello guys, in this video I will explain about the design of a PLA to convert BCD to XS3 code. PLA means programmable logic array. Okay, programmable logic array. It is one type of the PLD. PLD అంటే ఏంటి programmable logic device అని అర్థం. Okay, programmable logic devices లో 3 types ఉన్నాయి. First one is PROM, second one is PLA, the third type is PAL. ఓకే అండి, అంటే లాజిక్ డివైస్ అంటే ఏంటి? లాజిక్ సర్క్యూట్ అని అర్థం. లాజిక్ సర్క్యూట్లో మనం లాజిక్ గేట్స్ని కాంపనెంట్స్గా యూజ్ చేస్తాము. ఆ లాజిక్ గేట్స్ మధ్యలో ఇంటర్ కనెక్షన్స్ అనేవి ఉంటాయి. అంటే ఒక లాజిక్ గేట్ నుండి ఇంకొక లాజిక్ గేట్కి కనెక్షన్స్ ఇవ్వాలి కదా. ఆ కనెక్షన్స్ ఇచ్చేటప్పుడు మన స్విచ్చెస్ని కానీ యూజ్ చేస్తే, అంటే స్విచ్చెస్ అంటే ఏంటి? ఈ లాజిక్ గేట్స్ మధ్యలో డేటాని మనం ఎడిట్ చేసుకోవడానికి వీలుంటుంది. ఎడిట్ చేసుకోగలిగితే దాన్ని స్విచ్చింగ్ అంటారు. ఓకే, అంటే ప్రోగ్రామింగ్ అంటారు. ప్రోగ్రామింగ్ కోసం యూజ్ చేసేటువంటి అంటే కాంపోనెంట్ ఏంటి అంటే స్విచ్. ఓకే, దిస్ ఈస్ నథింగ్ బట్ స్విచ్. కాబట్టి ప్రోగ్రామబుల్ లాజిక్ డివైసెస్ మీన్స్ ఇట్ ఈస్ ఏ ఎడిటబుల్ లాజిక్ సర్క్యూట్స్ అని అర్థం. లాజిక్ సర్క్యూట్స్ అంటే కాంపోనెంట్స్ తో మనం సర్క్యూట్ డిజైన్ చేయాలి. మరి కాంపోనెంట్స్ మధ్యలో రిలేషన్ ఎలా ఉండాలి అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ది బూలియన్ ఫంక్షన్స్. ఓకే, బూలియన్ ఫంక్షన్ లో ఎస్ఓపి ఫామ్ కానీ పివైస్ కానీ తీసుకున్నప్పుడు ఇక్కడ ఎస్ఓపి తీసుకున్నాం అనుకోండి, ఇన్ జనరల్ గా సింపుల్ గా ఉంటుందని ఎస్ఓపి ప్రిఫర్ చేస్తాం. అంటే ఏబి డాష్ ప్లస్ బి డాష్ సి అని ఒక ఎస్ఓపి ఫామ్ తీసుకున్నాను. ఇది ఒక ఎండిగేట్, ఇది ఒక ఎండిగేట్. ఈ రెండింటి ఎండిగేట్స్ ని నేను ఆరింగ్ చేస్తున్నాను. అంటే ఫస్ట్ లెవెల్లో ఎండింగ్ జరుగుతుంది, సెకండ్ లెవెల్లో వచ్చేసి ఆరింగ్ జరుగుతుంది. ఓకే, అందుకని ఇక్కడ మనం ఈ యొక్క పిఎల్ఏ సర్క్యూట్ లో ఎండ్ గేట్స్ ని ఆర్ గేట్స్ ని బ్లాక్ డయాగ్రామ్ లో చూపించాము. ఓకే, ఈ ఈ రెండింటి మధ్యలో ఇంటర్ కనెక్షన్ ఎలా ఉండాలి అంటే ఇక్కడ ప్రోగ్రామబుల్ అన్నాము. ప్రోగ్రామబుల్ అనేది ఇక్కడ ఏ టైప్ ఆఫ్ లాజిక్ గేట్స్ ని మనం స్విచ్చింగ్ ద్వారా, అంటే స్విచ్చెస్ యూస్ చేసి ప్రోగ్రామింగ్ చేస్తాం, ఎడిట్ చేయగలుగుతున్నాము అనేది మన టైప్ ఆఫ్ ది పిఎల్డిస్ ని బట్టి ఉంటుంది అనమాట. అంటే ఆ స్విచ్చింగ్ చేసేదాన్ని బట్టి పిఎల్డిస్ ని 3 టైప్స్ కింద డివైడ్ చేసాము. సో ఇక్కడ ప్రామ్ తీసుకుంటే ఎండ్ గేట్స్ అని ఫిక్స్డ్ గా పెట్టుకుంటాము, ఆర్ గేట్స్ అనేవి ప్రోగ్రామబుల్ అంటే చేంజ్ చేసుకోవచ్చు. పిఎల్ఏలో రెండింటినీ ప్రోగ్రామ్ చేసుకుంటాం, బోత్ ఆర్ ప్రోగ్రామబుల్. ఓకే, అదే పిఐఎల్ తీసుకుంటే ఎండ్ గేట్స్ ఆర్ ప్రోగ్రామబుల్, ఆర్ గేట్స్ ఆర్ ఫిక్స్డ్. ఓకే, ఈ టైప్ ఆఫ్ అంటే కనెక్షన్స్ ని బట్టి పిఎల్డిస్ ని 3 టైప్స్ గా డివైడ్ చేస్తారు. ఇప్పుడు మనం ఇక్కడ డిజైన్ చేయబోతున్నటువంటి సర్క్యూట్ వచ్చేసి పిఎల్ఏ. పిఎల్ఏలో బోత్ అంటే ఎండ్ గేట్స్ ఆర్ గేట్స్ బోత్ ఆర్ ప్రోగ్రామబుల్, అంటే రెండింటికి కూడా స్విచ్చింగ్ అనేది మనం అప్లై చేయాలి. సో ఇక్కడ స్విచ్ సింబల్ వచ్చేసి ఇలా యూస్ చేసుకోవచ్చు. దెర్ ఆర్ డిఫరెంట్ వేస్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది స్విచ్. దిస్ ఈస్ వన్ సింబల్ అండ్ అనదర్ సింబల్ ఇస్ ఇలా ఇవ్వచ్చు. లేదా సింపుల్ గా చెప్పాలి అంటే పుట్టే క్రాస్ మార్క్ పెట్టాము అంటే 2 లైన్స్ మధ్యలో ఇది కూడా మనకి ఒక స్విచ్ లాగానే వర్క్ చేస్తుంది అనమాట. ఓకే, ఎడిట్ చేసేటువంటి చోట మనం ఈ స్విచ్ ని అప్లై చేసాము అంటే వీఆర్ ప్రోగ్రామింగ్ అని అర్థం. ఓకే, సో ఇప్పుడు మనకి బూలియన్ ఫంక్షన్ రావాలి అంటే కంపల్సరీ ఈ కనెక్షన్స్ అన్ని ఇవ్వాలి. అంటే మనకు అసలు ఆ యొక్క ఎండ్ గేట్స్ కి ఆర్ గేట్స్ కి మధ్యలో రిలేషన్ ఏముంది అనేది ఓన్లీ విచ్ ప్రొవైడ్స్ త్రూ బూలియన్ ఫంక్షన్స్. ఓకే, సో బూలియన్ ఫంక్షన్ రావాలి అంటే ట్రూత్ టేబుల్ కావాలి. సో అందుకని ఫస్ట్ మనం ట్రూత్ టేబుల్ తీసుకోవాలి. ట్రూత్ టేబుల్ తీసుకోవాలి అంటే అసలు ఏ టైప్ ఆఫ్ అంటే కాన్సెప్ట్ గా మనం ఈ యొక్క సర్క్యూట్ ని డిజైన్ చేయబోతున్నాము అనేది ఇంపార్టెంట్. అంటే ప్రాబ్లమ్ స్టేట్మెంట్. ప్రాబ్లమ్ లో ఏముంది ఇక్కడ మనకి? టు కన్వర్ట్ బీసీడీ టు XS3 కోడ్, అంటే బీసీడీ కోడ్ ని XS3 కోడ్ లోకి కన్వర్ట్ చేసినప్పుడు ఆ వచ్చినటువంటి అవుట్పుట్ కి సర్క్యూట్ ని, అంటే ఆ మొత్తానికి సర్క్యూట్ ని డిజైన్ చేయాలి అవుట్పుట్ వచ్చేలాగా. అంటే ఇప్పుడు ఇన్పుట్ ఏంటి? బీసీడీ ఇన్పుట్. XS3 లోకి కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి SS3 ఇస్ ది అవుట్పుట్. కాబట్టి ఇక్కడ బీసీడీని ఇన్పుట్ గా తీసుకున్నాను, XS3ని అవుట్పుట్ గా తీసుకున్నాను. బీసీడీ అంటే ఫుల్ ఫామ్ బైనరీ కోడెడ్ డెసిమల్. బీసీడీ మీన్స్ బైనరీ కోడెడ్ డెసిమల్, అంటే డెసిమల్ నంబర్స్ ని బీసీడీ బైనరీ ఫార్మాట్ లో రాస్తే దాన్ని బీసీడీ అంటారు. డెసిమల్ నంబర్స్ అంటే టోటల్ 10 ఉంటాయి. నంబర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 0 to 9 ఉంటుంది. 9 అంటే బైనరీ ఫార్మాట్ లో 1001 ఇస్ ది ఈక్వలెంట్ బైనరీ. ఎందుకు అంటే 8421 బైనరీ వెయిట్స్ యూస్ చేస్తాయి. అంటే 4 బిట్స్ కావాలి. బీసీడీలో మాక్సిమం మనకి ఎన్ని బిట్స్ కావాలి అంటే 4 బిట్స్ సరిపోతాయి. ఓకే, సో ఈ 4 బిట్స్ తో ఒకటి లాస్ట్ నెంబర్ హైయెస్ట్ నెంబర్ 4 బిట్స్ కావాలి కాబట్టి రిమైనింగ్ అన్ని నెంబర్స్ ని కూడా మనం యూనిఫామ్ గా 4 బిట్స్ తోనే రిప్రజెంట్ చేయాలి. అంటే 0000 నుండి 1001 వరకు యూస్ చేసుకుంటాము. ఓకే, అందుకని ఇక్కడ ఇన్పుట్ లో మరి 4 బిట్స్ కావాలి కాబట్టి ఎన్ని వేరియబుల్స్ కావాలి? ఇన్పుట్ వేరియబుల్స్ 4 ఇన్పుట్ వేరియబుల్స్ కావాలి. సో లెట్ దెమ్ లేబుల్డ్ యాజ్ ఏబిసిడి.
ఓకే, ఇక్కడ ఈ ట్రూత్ టేబుల్లో ఏబిసిడి ఇన్పుట్ ఇచ్చాను. నెక్స్ట్ 0000 నుండి 1001 వరకు నంబర్స్ ఇచ్చేసాను. నెక్స్ట్ ఇక్కడ మరి 4 ఇన్పుట్ వేరియబుల్స్ తీసుకున్నప్పుడు ఎన్ని కాంబినేషన్స్ ఆఫ్ బైనరీ పాసిబిలిటీ ఉంటుంది? మ్యాక్సిమము 16 కాంబినేషన్స్ తీసుకోవచ్చు. అంటే 16 మీన్స్ 0 to 15 అని అర్థం. కానీ మనం యూజ్ చేస్తుంది ఓన్లీ 0 to 9 మాత్రమే యూజ్ చేస్తున్నాం. కాబట్టి 10 to 15 నెంబర్స్ ఏమంటాము అంటే అన్యూజ్డ్ నెంబర్స్ అంటారు. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ అన్యూజ్డ్ నెంబర్స్. అన్యూజ్డ్ నెంబర్స్ ని ఎప్పుడు కూడా మనం తర్వాత ఏదైనా సింప్లిఫికేషన్ త్రూ కే మ్యాప్స్ చేసేటప్పుడు డోంట్ కేస్ గా రిప్రజెంట్ చేయాలి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, అందుకనే ఎక్కడైనా సరే బీసీడీ అనేది ఇన్పుట్ లో యూజ్ చేసేటప్పుడు 10 to 15 ఆల్వేస్ టేకెన్ యాజ్ డోంట్ కేర్స్ ఇన్ కే మ్యాప్స్. ఓకే, నెక్స్ట్ అవుట్పుట్ వచ్చేసి దిస్ ఇస్ అవుట్పుట్. ఓకే, దిస్ ఇస్ ఇన్పుట్ బీసీడీ. అవుట్పుట్ లో XS3 యూజ్ చేస్తాం. XS3 అంటే ఏంటి? బీసీడీకి 3ని యాడ్ చేస్తే వచ్చేది XS3. ఓకే, 3ని యాడ్ చేస్తే వచ్చేది XS3 అనమాట. కాబట్టి మనకు బీసీడీ స్టార్టింగ్ నెంబర్ 0 ఉంది అంటే 0 + 3 అంటే 3 అవుతుంది స్టార్టింగ్ నెంబర్. XS3లో స్టార్టింగ్ నెంబర్ 3 అవుతుంది. లాస్ట్ నెంబర్ ఎంత ఇక్కడ? 9. 9 + 3 అంటే ఎంత? 12 అవుతుంది. అంటే లాస్ట్ నెంబర్ 12. అంటే ఇంకా 0, 1, 2 అనేవి ఉండవు XS3లో. కాబట్టి 3 to 12 మాత్రమే ఉంటాయి అనమాట. ఓకే, ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, మరి ఇక్కడ కూడా అన్యూజ్డ్ నెంబర్స్ డోంట్ కేర్స్ తో చేయాలా అని. ఓన్లీ ఇన్పుట్ లో మాత్రమే. ఎందుకంటే మనం కే మ్యాప్స్ యూజ్ చేసినప్పుడు సింప్లిఫికేషన్ ఆఫ్ బూలియన్ ఫంక్షన్స్ కోసం అప్పుడు మనం ఇన్పుట్ మిన్ టర్మ్స్ నెంబర్స్ తీసుకునేది ఇవే కాబట్టి ఓన్లీ ఇన్పుట్ లో మాత్రమే డోంట్ కేర్స్ తీసుకోవాలి, అవుట్పుట్స్ అక్కర్లేదు. ఓకే, సో ఇక్కడ WXYZ ఇక్కడ కూడా మనకి 12 అంటే బైనరీ వాల్యూ ఎంత? 1100 8421 బైనరీ బిట్స్ యూజ్ చేస్తే. కాబట్టి 4 బిట్స్ సరిపోతాయి ఇక్కడ కూడా. సో దట్ WXYZ అనే 4 వేరియబుల్స్ తీసుకున్నాను. ద స్టార్టింగ్ నెంబర్ ఈస్ 3 అంటే ఇక్కడ 3తో స్టార్ట్ అయ్యి ఎండింగ్ వచ్చేసి 12తో ఎండ్ అవుతుంది అనమాట. ఓకే, సో వరుసగా రాసుకుంటూ వెళ్తాం. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 వరకు రాయటం అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? ఇక్కడ PLAలో ఏమనుకున్నామంటే మనం బోత్ ఆర్ ప్రోగ్రామబుల్ అని ఇచ్చాను నేను. ఓకే, సో బోత్ ఆర్ ప్రోగ్రామబుల్ అంటే మనం వీ హ్యావ్ టు రైట్ ది సింప్లిఫైడ్ బూలియన్ ఎక్స్ప్రెషన్స్. ఎందుకంటే స్విచ్చింగ్ చేయాలి అంటే సర్క్యూట్ కాంప్లెక్సిటీని కూడా తగ్గించుకోవాలి. మన నంబర్ ఆఫ్ స్విచెస్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? సర్క్యూట్ కాంప్లెక్సిటీ ఎక్కువ ఉంటే గందరగోళంగా ఉంటే మనకు అర్థం కాదు. కనెక్షన్స్ ఏ చిన్న కనెక్షన్ మిస్టేక్ చేసినా సరే మొత్తం సర్క్యూట్ అవుట్పుట్ అనేది రాంగ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ అలాగే స్విచ్చింగ్ కాస్ట్ కూడా మనం రెడ్యూస్ చేసుకోవాలి. దానికి తర్వాత లాజిక్ గేట్స్ మధ్యలో అప్లై చేసే స్విచ్చింగ్ యొక్క పవర్ కన్సంప్షన్ కూడా సేవ్ చేసుకోవాలి. ఓకే, దాన్ని తగ్గించాలి. అందుకని చెప్పేసి మనం మాక్సిమం యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్ బూలియన్ ఫంక్షన్స్ వచ్చేలాగా ట్రై చేయాలి. అందుకని ఏం చేస్తానంటే ఇక్కడ నేను 4 వేరియబుల్స్ కి మొత్తం 8 కే మ్యాప్స్ తీసుకుంటున్నాను. రీజన్ ఈజ్ ఫస్ట్ యాజ్ ఇట్ ఈస్ గా WXYZ కి SOP ఫైండ్ అవుట్ చేస్తాను. సెకండ్ కేసులో ఏంటంటే W-SOP కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. W-X-Y-Z కూడా. ఈ రెండింటిలో WSOP తీసుకోవాలా లేకపోతే W-SOP తీసుకోవాలా అనేది అప్పుడు మనం డిసైడ్ చేద్దాం వచ్చిన తర్వాత, ఈక్వేషన్స్ వచ్చిన తర్వాత. ఇది ఓన్లీ PLAలో, ఎందుకంటే బోత్ సైడ్స్ ప్రోగ్రామింగ్ చేయాలి కాబట్టి మోర్ నెంబర్ ఆఫ్ స్విచెస్ ఆర్ రిక్వైర్డ్. సో దాన్ని తగ్గించడానికి, ఆ కాంప్లెక్సిటీని తగ్గించడం కోసం వీఆర్ ట్రయింగ్ టు రెడ్యూస్ ద సర్క్యూట్ కాంప్లెక్సిటీ. ఓకే, దట్ ఈస్ ద రీజన్ why we are taking 8 K maps to get the 8 equations. So first WSOP అన్నారు అంటే ఇక్కడ మిన్ టర్మ్స్ ఏమున్నాయి? 1, 1, 1, 1 ఉన్నాయి. 5 నుండి 9 వరకు ఉన్నాయి కాబట్టి 5 to 9 ప్లేస్ చేస్తాను. 10 to 15 డోంట్ కేర్స్ ఉండాలి కాబట్టి 10 to 15 డోంట్ కేర్స్ పెట్టేస్తాము. ఇప్పుడు గ్రూపింగ్ చేద్దాము. ఓకే, ఇప్పుడు గ్రూపింగ్ చేస్తే ఇక్కడ ఏమేమి ఉంటాయండి? ఇక్కడ 8 1s గ్రూప్ అవుతుంది కదా, ఈ మొత్తం కూడా ఒక 8 1s గ్రూప్ అయిపోతుంది కదా. నెక్స్ట్ అలాగే ఇక్కడ ఏమవుతుంది? ఇది ఒక 4 1s గ్రూప్ అవుతుంది. అలాగే ఈ 1 కోసం తీసుకుంటే ఇంకొక 4 1s గ్రూప్ అవుతుంది. క్లియర్? సో ఇప్పుడు ఎక్స్ప్రెషన్ రాసామనుకోండి, వాట్స్ ఎక్స్ప్రెషన్? WSOP ఈజ్ ఈక్వల్ టు సింప్లిఫైడ్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి 8 1s గ్రూప్ వచ్చేసి A లెఫ్ట్ మోస్ట్. అలాగే వర్టికల్ గా చూస్తే అన్ని కాలమ్స్ లో ఉంది కాబట్టి CD తీసుకోవాల్సిన అవసరం లేదు, ప్లస్ 1 వచ్చేసింది. నెక్స్ట్ 4 1 గ్రూప్ తీసుకుందాము, రైట్ సైడ్ తీసుకుందాము. ఇక్కడ B అనేది కామన్, అది Bకి 1 1 ఉంది, Aకి 0 1 ఉంది కాబట్టి ఎలిమినేట్ అయిపోతుంది. ఏదైనా ఒక వేరియబుల్ కి ఈక్వల్ నెంబర్ ఆఫ్ 0s and 1s ఉంటే ఎలిమినేట్ అవుతాయి, రాయాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 4 1s గ్రూప్, ఇక్కడ ఇది B ఉంది, ఇక్కడ వర్టికల్ కి వచ్చేసి C ఉంది, Cకి 1 ఉంది, ప్లస్ ఇక్కడ 4 1s గ్రూప్ తీసుకుంటే అగైన్ B ఉంది, ఇక్కడ కూడా వర్టికల్ గా తీసుకుంటే D ఉంది.
దిస్ ఇస్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ SOP. అలాగే XSOPకి తీసుకుందాము. ఓకే, XSOPకి తీసుకుంటే గ్రూపింగ్ ఎలా వీలవుతుంది? సపోజ్ మీరు ఈ 2 1s తీసుకోండి. ఈ 2 1sకి ఈ 2 డోంట్ కేర్స్ హెల్ప్ చేస్తాయి. 4 1s గ్రూప్ ఇలా చేయాల్సిందే కంపల్సరీ. ఓకే, నెక్స్ట్ ఈ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, కాబట్టి ఈ 1 కోసం ఈ 4 1s, అలాగే ఈ 4 అంటే ఈ 2 1s, ఈ 2 డోంట్ కేర్స్, ఈ 1 ఎలాంగ్ విత్ డోంట్ కేర్ చేయాలి. నెక్స్ట్ ఒక 1 ఉంది ఇక్కడ, సింగిల్ 1, కాబట్టి దీనికి ఓన్లీ మనం 2 1s మాత్రమే చేయగలము. సో ఇక్కడ మనకి SOP తీసుకున్నట్లయితే ఫార్మేషన్ ఫస్ట్ 4 1s రాద్దాము. రైట్ దానికి B', దిస్ ఇస్ B', వర్టికల్ గా తీసుకుంటే C ఉంది, ప్లస్ సెంటర్ లో దానికి తీసుకుందాం. సెంటర్ లో B', అలాగే ఇక్కడ వచ్చేసి D ఉంది, ప్లస్ 2 1s గ్రూప్ రాద్దాం. B, ఇక్కడ వచ్చేసి 0 0 అంటే C', దిస్ ఈజ్ D'. నెక్స్ట్ YSOP ఈక్వేషన్ అంటే నెక్స్ట్ K మ్యాప్ తీసుకుందాం. ఇక్కడ ఈజీ అండి, ఎందుకంటే వరుసగా 4 4 ఉన్నాయి కదా. సో ఇది ఒక 4 1s గ్రూప్ అవుతుంది, అలాగే ఇక్కడ ఒక 4 1s గ్రూప్ అవుతుంది. ఓకే, సో దీనికి ఎక్స్ప్రెషన్ తీసుకుంటే ఏమొస్తుంది? C, ఇక్కడ హియర్ ఇట్ ఈజ్ C', D' ప్లస్ CD వస్తుంది. ఓకే, అలాగే ZSOP తీసుకుంటాము. ZSOP అంటే లాస్ట్ K మ్యాప్. లాస్ట్ K మ్యాప్ కూడా అంతే. ఇక్కడ లాస్ట్ 4 1s అంటే ఈ 4 1s, ఈ 4 1s ఒక 8 1 గ్రూప్ చేసేసుకోవచ్చు కదా మనం, కాబట్టి 8 1s గ్రూప్ చేసేసుకుంటున్నాము. ఓకే, సో అంటే ఈ రెండింటిని కలిపి చేసుకుంటున్నాము. 8 1s అంటే ఏమవుతుంది? ఓన్లీ D' మాత్రమే వస్తుంది. ఓకే, దీస్ ఆర్ ది ఫస్ట్ 4 K మ్యాప్స్ ఈక్వేషన్స్. అలాగే ఇవి కూడా తీసుకుందాము. ఇప్పుడు W'-SOP తీసుకుందాం. సో ఇక్కడ గ్రూపింగ్ చేసేటప్పుడు మీరు చూడండి, ఇక్కడ 1s పెట్టాం కదండి, W' అన్నాను కాబట్టి 0s పెట్టుకుంటాము ఎంటీ ప్లేసెస్ లో, కానీ రాసేటప్పుడు మాత్రం SOP ఫామే రాయాలి. ఓకే, సో ఇక్కడ 4 zeros ఉన్నాయి, 4 zeros ని 4 zeros కాంబినేషన్ ఒక గ్రూప్ చేసేయచ్చు. నెక్స్ట్ ఈ 0 ఉంది, ఇక్కడ ఇంకా డోంట్ కేర్స్ యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఈ రెండింటిని కలిపి ఒక గ్రూప్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ దానికి వచ్చేసి A', B' ప్లస్ ఇక్కడ ఈ 2 1s గ్రూప్ వచ్చేసి A' అవుతుంది, అలాగే C', D'. ఓకే, నెక్స్ట్ X'-SOP. ఇక్కడ గ్రూపింగ్ తీసుకున్నట్లయితే ఈ 4 1s ఒక గ్రూప్ చేసుకోవచ్చు, అలాగే ఈ 4 1 అంటే సారీ 4 zeros ఒక గ్రూప్. ఇక్కడ మాత్రం దీనికి దేంతో చేయడానికి సింగిల్ గ్రూప్ మాత్రమే చేసుకోగలము. ఇక్కడ 4 తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? దిస్ ఈజ్ B, SOPనే రాయాలి, BC ప్లస్ ఈ మధ్యలో దానికి BD వస్తుంది, ప్లస్ ఈ ఫస్ట్ దానికి A', B', C', D'. నెక్స్ట్ Y'-SOP తీసుకుంటాము. ఇక్కడ అగైన్ ఈ 4 zeros అంటే ఈ 4 ఒక గ్రూప్ చేసేసుకుంటున్నాను. ఈ 2 zeros మాత్రమే చేయగలము గ్రూప్, ఎందుకంటే ఇంకొకటి ఉంటే చేసుకునే వాళ్ళము, లేదు కాబట్టి. ఇక్కడ దీనికి వచ్చేసి CD' ప్లస్ ఈ 2 zeros కి గ్రూప్ వచ్చేసి A', అలాగే C', D. నెక్స్ట్ Z'-SOP తీసుకుందాం. ఇక్కడ వచ్చేసి మొత్తం సెంటర్ లో ఉన్నాయి కదండి, కాబట్టి ఈ మొత్తం కలిపి ఒకే ఒక గ్రూప్ అవుతుంది. సో 8 zeros గ్రూప్ అవుతుంది, కాబట్టి ఇక్కడ వచ్చేసి D అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ D. సో ఈక్వేషన్స్ వచ్చేసినాయి. ఇప్పుడు ఇక్కడ SOPలో WSOP బెటరా లేకపోతే WSOP' బెటరా చూడాలి. ఇక్కడ 3 గేట్స్ ఉన్నాయి, ఇక్కడ 2 అంటే 3 ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఇక్కడ 2 ప్రోడక్ట్స్ ఉన్నాయి, అలాగే ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. సో కంపేర్ చేసేటప్పుడు ఏం చేయాలంటే WSOPని రిమైనింగ్ అన్నింటితో అంటే దేంతో, ఇక్కడ WSOPతో మిగతా కాంబినేషన్స్ అన్ని కంపేర్ చేయాలి. ఓకే, సో ఏదైనా రిడక్షన్ ఉందా మనకి వీలవుతుందా అనేది. సో ఇప్పుడు తీసుకున్నాం అనుకోండి, కంపేర్ చేసేటప్పుడు A ఉంది, A ఇంకెక్కడైనా ఉందండి అదర్ దాన్ లేదు, BC ఉంది, అంటే సేమ్ ఉందనుకోండి మనం రెడ్యూస్ చేసుకోవచ్చు కదా. ఇక్కడ BC ఉంది, ఇక్కడ చూడండి ఇక్కడ BC ఉంది. ఓకే, ఇక్కడ BC ఉంది, ఇక్కడ BD ఉంది, ఇక్కడ BD ఉంది, ఇక్కడ చూడండి ఇక్కడ BD ఉంది, ఇక్కడ BC, ఇక్కడ BD ఉంది. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి A', B', C', D' ఉంది. ఇప్పుడు సపోజ్ మీరు WSOPలో
ఇది ఓకే. W-SOP తీసుకోండి. A-B- ఉంది. ఎక్కడైనా A-B- ఉందా? లేదు. A-C-D- ఉందా? అది లేదు. అంటే ఈ రెండిట్లో WSOPలో W-SOPలో ఏది తీసుకుంటే బెటర్? మనము ఇప్పుడు WSOPనే బెటర్. ఎందుకంటే ఇది తీసుకుంటే ఇంకెక్కడ కామన్ అవ్వట్లేదు. ఇది బెటర్ అనమాట. ఓకే, నెక్స్ట్. సో ఇది అక్కర్లేదు మనకి. నెక్స్ట్ వచ్చేసి XSOP తీసుకుందాం. XSOPలో B- ఆల్రెడీ ఈ 2 టర్మ్స్ ఇక్కడ కూడా కామన్ ఉన్నాయి కదండి. కాబట్టి బెటర్ ఏంటి అంటే X-SOP బెటర్. ఓకే, దాన్ దిస్ వన్. నెక్స్ట్ C-D', C-D' ఎక్కడైనా ఉందా? CD. ఇది బెటరా ఇది బెటర్ అనేది చూడాలి. ఓకే, ఇక్కడ C-D' ఎక్కడ కామన్ లేదు. CD ఉందా? CD కూడా లేదు. నెక్స్ట్ CD' చూద్దాం. ఇక్కడ లేదు. ఇది A-C-D ఉంది. ఇక్కడ కూడా మనకి లేదు. అంటే యూ కెన్ యూజ్ ఏదర్ YSOP తీసుకోవచ్చు లేదా Y-SOP తీసుకోవచ్చు. ఓకే, ఏది తీసుకున్నా సరే మనకి కరెక్టే. కానీ ఇది బెటర్ ఏంటి అంటే YSOP బెటర్. ఎందుకంటే తక్కువ నెంబర్ ఆఫ్ లిటరల్స్ ఉన్నాయి. ఇక్కడైతే 3 ఇన్పుట్ ప్రోడక్ట్ ఉంది కాబట్టి బెటర్ ఏంటి అంటే లెస్ నెంబర్ ఆఫ్ లిటరల్స్ ఉన్నది తీసుకోవటం. నెక్స్ట్ ZSOPలో D' ఉంది. Z-SOPలో D ఉంది. ఓకే, ఏది తీసుకున్నా పర్లేదు. ఇక్కడ కూడా మనం D' అయినా తీసుకోవచ్చు లేదా D అయినా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో కాబట్టి మనం ZSOP తీసుకుందాము. క్లియర్? సో ఇప్పుడు మనకి మెయిన్ Wకేమో నార్మల్ ఫామ్ ఉంది, Xకి వచ్చేసి కాంప్లిమెంట్ ఫామ్ తీసుకున్నాము, Yకి నార్మల్ ఫామ్ తీసుకున్నాము, Zకి నార్మల్ ఫామ్ తీసుకున్నాము. ఇప్పుడు ఈ 4 ఈక్వేషన్స్ అని మాత్రమే తీసుకొని సర్క్యూట్ని ఎలా డెవలప్ చేయాలో చూద్దాము. ఓకే, ఇక్కడ ఈక్వేషన్స్, సింప్లిఫైడ్ ఈక్వేషన్స్ తీసుకున్నాను. WSOP = A + BC + BD, అలాగే X', Y, Z. ఈ 4 ఈక్వేషన్స్ని తీసుకొని ఇప్పుడు సర్క్యూట్ని డిజైన్ చేయాలి. ఇంకా రిమైనింగ్ ఈక్వేషన్స్ మనకు అక్కర్లేదు. ఎందుకు అంటే ఇక్కడ BC-BD కామన్ ఉన్నాయి కదండి 2 ఈక్వేషన్స్లో కూడా. ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ 4 లాజిక్ గేట్స్ మనం 2 లాజిక్ గేట్స్ తీసుకుంటే సరిపోతాయి. అంటే 2 ఎండ్ గేట్స్ సరిపోతాయి. అంటే 2 రెడ్యూస్ అయిపోతున్నట్లు మనకి ఎండ్ గేట్స్ అనేవి. ఓకే, సర్క్యూట్ కాంప్లెక్సిటీ అనేది కొంచెం తగ్గుతుంది అని అర్థం అనమాట. ఓకే, ఇప్పుడు ఈ ఈక్వేషన్స్ తీసుకొని మనం ఈ 4 కదా చూజ్ చేసుకుంది. WSOP అంటే ఏకి ఒక ఎండ్ గేట్ ఇవ్వాల్సిందే. అంటే సింగిల్ ఇన్పుట్ అయినా సరే ఎండ్ గేట్ ద్వారా మాత్రమే మనం ప్రాసెస్ చేయడానికి వీలవుతుంది. కాబట్టి ఏకి ఒక ఎండ్ గేట్ ఇచ్చాను, BCకి ఒక ఎండ్ గేటు, BDకి ఎనతర్ ఎండ్ గేటు, A', B', C', D', CD, D'. మరి ఈ ఇండికేటర్స్కి ఇన్పుట్స్ రావాలి కదా. ఇన్పుట్స్ నార్మల్ ఫామ్లో రావాలి, అలాగే కాంప్లిమెంట్ ఫామ్లో కూడా రావాలి. అందుకని మనం ఇన్పుట్ వేరియబుల్స్ని ఎలా తీసుకుంటున్నామంటే ABCD అనేవి ఇవి ఇన్పుట్ వేరియబుల్స్. ఓకే, ఇవి డైరెక్ట్గా తీసుకుంటున్నాను నార్మల్ ఫామ్ కోసం. అలాగే త్రూ నాట్ గేట్ ఇన్వర్టర్ ద్వారా మనం వి విల్ గెట్ ది A', అలాగే హియర్ ఇట్ ఈస్ B', C', D'. ఈ 4 ఫామ్స్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఏ కావాలి అనుకోండి, ఇక్కడ మనం PLAలో ఏమనుకుంటున్నాం, బోత్ ఆర్ ప్రోగ్రామబుల్ అంటున్నాము. అంటే ఎండ్ గేట్స్ ప్రోగ్రామబుల్లే, ఆర్ గేట్స్ కూడా ప్రోగ్రామబుల్లే. కాబట్టి ఎక్కడైతే ఈ యొక్క ప్రోడక్ట్ ఉందో, ఎగ్జిస్ట్ అయిందో, ఆ కరెస్పాండింగ్ ఇన్పుట్ వేరియబుల్స్ దగ్గర మనం స్విచెస్ని అప్లై చేయాలి. స్విచ్ అంటే క్రాస్ మార్క్ అప్లై చేయటమే. ఓకే, ఏ కాబట్టి ఇక్కడ నార్మల్ ఫామ్ ఆఫ్ ఏ దగ్గర స్విచ్ చేస్తే చాలు. ఓకే, నెక్స్ట్ BC ఉంది. BC అంటే ఇక్కడ B, దిస్ ఇస్ B, అలాగే ఇక్కడ వచ్చేసి C. నెక్స్ట్ BD, దిస్ ఇస్ B అండ్ దిస్ ఇస్ D. నెక్స్ట్ A', B', C', D'. దిస్ ఇస్ A', B', C', D'. C', D', హియర్ ఇట్ ఈస్ C', D'. CD అంటే ఇక్కడ C, అలాగే ఇక్కడ D. నెక్స్ట్ D' ఉంది. D' అంటే ఇక్కడ తీసుకున్నాను. సో ఫస్ట్ ఇక్కడ లెవెలింగ్ ఆఫ్, ఇక్కడ ఎండ్ గేట్స్ ప్రోగ్రామింగ్ కంప్లీట్ అయింది. ఓకే, అంటే స్విచెస్ పెట్టేశాము. దిస్ ఈస్ నథింగ్ బట్ ఎండ్ గేట్ ప్రోగ్రామింగ్. నెక్స్ట్ అంటే ప్రోగ్రామబుల్ అని అర్థం. నెక్స్ట్ ఆర్ గేట్స్ని కూడా ప్రోగ్రామ్ చేయాలి. అంటే ఇప్పుడు WSOP ఇవన్నీ లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ కూడా ఇవి అవుట్పుట్ వేరియబుల్స్ అవుతాయి. దీస్ ఆర్ అవుట్పుట్ వేరియబుల్స్. ఓకే, అవుట్పుట్స్. సో W తీసుకున్నాను, X', Y, Z. ఫస్ట్ ఎన్ని అవుట్పుట్స్ ఉన్నాయో అన్ని ఆర్ గేట్స్ తీసుకోవాలి. ఓకే, సో Wకి ఏమేమి ప్రోడక్ట్స్ వస్తున్నాయి, ఏ వస్తుంది కాబట్టి ఏ దగ్గర ఒక స్విచ్ పెట్టుకోవాలి. అలాగే BC వస్తుంది, నెక్స్ట్ BD కూడా 3 ప్రోడక్ట్స్ వచ్చేసినాయి ఇన్పుట్. అలాగే X' తీసుకున్నాం అనుకోండి, BC ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి దీన్నే యూస్ చేసుకోవచ్చు. BC, BD యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి. ఇక్కడ A', B', C', D' ప్రోడక్ట్ యూస్ చేసుకున్నాను. Yకి C', D' అండ్ CD.
అలాగే జెడ్కి వచ్చేసి డి డాష్ ఒకటే తీసుకుంటాం కాబట్టి ఒకటే తీసుకుంటాం. ఇవి కూడా ఇక్కడ ఏం రాయాలి, ఆర్ గేట్స్ ఆల్సో ప్రోగ్రామబుల్ అని రాయాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి అసలు ఇచ్చినటువంటి ప్రాబ్లంలో అకార్డింగ్ టు ది కాన్సెప్ట్ తీసుకున్నట్లయితే BCD టు X3 అన్నారు. అవుట్పుట్ వేరియబుల్ నేమ్స్ ఏంటి, W, X, YZ మాత్రమే. కానీ మనం సర్క్యూట్ కాంప్లెక్సిటీని తగ్గించుకోవడం కోసం, నంబర్ ఆఫ్ ఎండ్ గేట్స్ని తగ్గించుకోవడం కోసం కాంప్లిమెంట్ ఫామ్లో కూడా తీసుకున్నాం. అంటే ఇప్పుడు X డాష్ వచ్చింది, X డాష్ని మనం X కింద కన్వర్ట్ చేయాలి. ఫైనల్ అవుట్పుట్స్ వచ్చేసి WXYZ మాత్రమే రావాలి మనకి. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నామంటే XR గేట్స్ని యూస్ చేసుకుంటున్నాను నేను. మరి XR గేట్ ఎందుకు యూస్ చేసుకుంటున్నాము అంటే, ఇక్కడ XR గేట్ అనేది ట్రూత్ టేబుల్ తీసుకున్నాం అనుకోండి, 0 0 0 1 1 0 1 1. అవుట్పుట్స్ ఏంటి, సింగిల్ ఇన్పుట్ 1 ఉన్నప్పుడు మనకు అవుట్పుట్ విల్ బి 1 అవుతుంది. దీన్ని కొంచెం అనలైజ్ చేసుకుంటే, సపోజ్ ఏని ఫిక్స్ చేసాము, బోత్ జీరోస్ ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు బిలో 0 1 ఉంది, సేమ్ XR గేట్ అవుట్పుట్ 0 1 గానే వస్తుంది. అంటే ఇది ఎలా వర్క్ చేస్తుంది, ఒక ఇన్పుట్ అనేది 0గా ఫిక్స్ అయినప్పుడు ద XR గేట్ వర్క్స్ యాజ్ బఫర్, అంటే బఫర్గా వర్క్ చేస్తుంది. అలాగే సపోజ్ దీన్ని 1కి సెట్ చేసాము, 1గా ఫిక్స్ చేసుకున్నాం అనుకోండి ఒక ఇన్పుట్ని, ఇక్కడ 0 ఉంటే 1 వస్తుంది, 1 ఉంటే 0 వస్తుంది. అంటే నాట్ గేట్గా, బఫర్ ఇన్వర్టర్గా వర్క్ చేస్తుంది అనమాట. ఓకే, సో నాట్ గేట్గా వర్క్ చేయాలంటే నాట్ గేట్ అయినా యూస్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ XR గేట్ అనేది మనం చూజ్ చేసుకున్నాం అనమాట. ఏదైనా చూజ్ చేసుకోవచ్చు. ఓకే, కానీ నాట్ గేట్ అనుకోండి, ఓన్లీ నాట్ గేట్ ఆపరేషన్ మాత్రమే పర్ఫార్మ్ చేసేది. కానీ బఫర్ ఇప్పుడు XR గేట్ తీసుకున్నాం అనుకోండి, మనకి బఫర్ గాను చేయాలి. బఫర్గా ఎందుకు చేయాలి, ఇక్కడ ఆల్రెడీ WYZ మరలా వాటిని కాంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మనకి ఏదైనా ఒక కాంపోనెంట్ తీసుకున్నాము అంటే ఇది మల్టిపుల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయగలిగేలాకుంటే బెటర్ అనమాట. అందుకని చెప్పేసి సపోజ్ నాట్ గేట్ అనుకోండి, X డాష్ ఒక్కదానికి అప్లై చేస్తాం, కానీ మనం ఎన్ని లాజిక్ గేట్స్ తీసుకున్నా సరే ఆ లెవెల్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మరలా సేమ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ లాజిక్ గేట్స్ అనేవి క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉండాలి. అంటే యూనిఫామ్ ప్రాసెస్ అనేది ఉండాలి. సో W బఫర్గా రావాలి, మనకి బఫర్గా రావాలి అంటే ఇక్కడ లాజిక్ ఇన్పుట్ 0 అవ్వాలి. అందుకని ఇక్కడ నేను లాజిక్ 0 అన్నాను, ఇంకొకటి లాజిక్ 1 అని ఫిక్స్ చేసుకున్నాను, ఫిక్స్డ్ లైన్స్ ఇవి. వీటి నుండి మరలా స్విచ్చింగ్ చేసుకోవాలి నేను. ఓకే, W అనేది ఫస్ట్ XR గేట్, ఇది సెకండ్ది X, ఇది Y, ఇది Z. ఇప్పుడు Wకి ఇన్పుట్ అవుట్పుట్ నుండి ఇచ్చేసాను. సెకండ్ ఇన్పుట్ ఏమి ఇవ్వాలి, ఇది బఫర్గా వర్క్ చేయాలంటే లాజిక్ గేట్ అంటే లాజిక్ వాల్యూ 0 అనేది రావాలి. కాబట్టి 0 నుండి నేను ఇక్కడ స్విచ్చింగ్ చేసి ఇక్కడ కనెక్ట్ చేశాను. అలాగే X డాష్, Xకి అంటే X డాష్ని నేను ఇన్పుట్గా ఇచ్చాను. ఇక్కడ ఈ రెడ్ కలర్లో ఉన్నది ఇప్పుడు లాజిక్ 1 అయితేనే బఫర్ ఇన్వర్టర్గా వర్క్ చేస్తుంది నాట్ గేట్గా, అప్పుడు నాకు X డాష్ కాస్త Xగా వచ్చింది. అందుకని చెప్పేసి ఇక్కడ రెడ్ కలర్లో పెట్టి ఇక్కడ ఇచ్చాను. నెక్స్ట్ Y నార్మల్ ఫామ్లోనే ఉంది కాబట్టి మరలా దాన్ని లాజిక్ 1 చేయాల్సిన అవసరం, అంటే బఫర్ ఇన్వర్టర్ కింద కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ అవుట్పుట్ని ఇచ్చాను. సెకండ్ ఇన్పుట్ ఎలా రావాలి అంటే లాజిక్ 0 రావాలి. నెక్స్ట్ వచ్చేసి Z కూడా అంతే. సో 0 కనెక్ట్ చేశాను, సెకండ్ ఇక్కడ Z వచ్చేసి ఇన్పుట్ ఇక్కడికి వచ్చేసింది. క్లియర్? సో అంటే ఇప్పుడు ఇక్కడ లాజిక్ 0 ఎక్కడెక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అంటే ఈ 3 ఇండికేటర్స్కి ఇన్పుట్గా వచ్చింది అనమాట. సో ఇలా మనం PLA సర్క్యూట్ డయాగ్రామ్ని డ్రా చేయాలి. PLA కొంచెం జాగ్రత్తగా, అంటే ఇట్ ఈస్ టైం టేకింగ్ ప్రాసెస్. ఎందుకు అంటే మోర్ నంబర్ ఆఫ్ K-మ్యాప్స్ సింప్లిఫికేషన్స్ అవసరం. అలాగే సర్క్యూట్ డిజైన్ చేసేటప్పుడు కూడా కాంప్లిమెంట్ ఫార్మ్ ఆఫ్ అవుట్పుట్ వేరియబుల్ వస్తే యూ నీడ్ టు కనెక్ట్ ది XR గేట్స్ ఆల్సో. ఇది కొంచెం సిస్టమేటిక్గా మనం జాగ్రత్తగా ఒక ప్రాబ్లం తరోగా నేర్చుకుంటే ఇంకా ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఇచ్చినా సరే సేమ్ ప్రొసీజర్ కంటిన్యూ అవుతుంది. మెథడ్ అంతా ఒకటే ఉంటుంది సేమ్, ఓన్లీ కనెక్షన్స్ మాత్రం మారుతూ ఉంటాయి, ప్రోడక్ట్ వాల్యూస్ మాత్రమే మారుతూ ఉంటాయి. సో మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అయితే ఇది ఫుల్ మార్క్స్ గెయిన్ చేయడానికి స్కోప్ ఉన్నటువంటి టాపిక్. PLDs అనేవి స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామినేషన్స్కి ఫుల్ మార్క్స్ స్కోర్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఒక్క ప్రాబ్లమ్ని తరోగా మీ బుక్లో ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా మీరు ఏ ప్రాబ్లం ఇచ్చినా సరే, అంటే కన్వర్షన్స్ ఏదైనా ఇవ్వచ్చు, మీరు ట్రూత్ టేబుల్ వన్స్ వచ్చింది అంటే యూ కెన్ ఈజీలీ సాల్వ్ ది ప్రాబ్లం. సో మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైతే తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.